నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో 23 ఏళ్ల సోనా ఎల్డోస్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు, అతని బంధువులు వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని, అందుకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబం ఆరోపించింది. కేరళలోని కోతమంగళానికి చెందిన సోనా ఎల్డోస్ శనివారం తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కానీ తర్వాత మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించడంతో ఈ కేసును మత మార్పిడి కోసం శారీరక దాడి, మానసిక వేధింపులు అనే సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కొత్త మంగళారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరాపూర్కు చెందిన రమీస్, 23 ఏళ్ల సోనా ఎల్డోస్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. సోనా టీచర్ ట్రైనింగ్ కోర్స్ చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమె ముస్లిం మతంలోకి మారాలని షరతు విధించారు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఒత్తిడి చేశారు. అయినా మతం మారేందుకు ఆమె ససేమిరా అనడంతో ఓ గదిలో బంధించి రమీస్, అతని కుటుంబం, బంధువులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రమీస్ ఎక్కడికైనా పో, చావు అని తిట్టి పంపించాడు. దాంతో ఆమె తన ఇంటికి చేరుకొని తాను చచ్చిపోతున్నానని అతడికి మెసేజ్ పెట్టింది. దాంతో సరే మంచిది కానీ అని అతడు సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఆమె ఫ్యాన్కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి గదిలో లభ్యమైన సూసైడ్ లెటర్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి వాట్సాప్ చాట్ని పరిశీలించగా ఆమె చనిపోతున్నానని మెసేజ్ చేయడం, అతడు ఓకే కానీ అని సమాధానం ఇవ్వడం కనిపించాయి. దాంతో మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు పురికొల్పిన నేరం కింద రమీస్ని అరెస్ట్ చేశారు. లభ్యమయ్యే సాక్ష్యాధారాల ఆధారంగా ఇతర నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వివాహం నమోదు చేసుకునే నెపంతో రమేష్ సోనాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ రమేష్, అతని కుటుంబ సభ్యులు సోనాను ఇస్లాం మతంలోకి మారితేనే వివాహం జరుపుతామని బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఇక తమ మతంలోకి మారమని రమీజ్ తనను బలవంతం చేశాడని సోనా తన సూసైడ్ నోట్లో పేర్కొనడంతో రమీజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమీజ్పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 అంటే వివాహానికి తప్పుడు హామీ ఇచ్చి లైంగిక సంపర్కానికి పాల్పడటం కింద కేసు నమోదు చేశారు. సోనా తల్లి, వాళ్ళ ఇంటి పని మనిషి బిందు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. సోనా మొదట మత మార్పిడికి ప్రేమ మాయలో అంగీకరించిందని, కానీ రమీజ్ ఆ నైతిక వ్యవహారాలు చూసిన తర్వాత నిరాకరించిందని వాళ్ళు తెలిపారు. తన కుమార్తె రమీజ్ను ఎంతగానో ప్రేమించిందని, అయితే మతం మారాలంటూ చాలా కాలంగా చిత్రవద చేశారని సోనా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు తట్టుకోలేక సోనా ఎట్టి పరిస్థితుల్లోనూ మతం మారనని తేల్చి చెప్పిందని పని మనిషి బిందు మీడియాకు చెప్పింది. దీంతో సోనాను ఒక గదిలో బంధించారని, బాధితురాలి సోదరుడిని కూడా కొట్టారని బిందు తెలిపింది. ఆమెను మతం మార్చేందుకు పొన్నానికి తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నాలను ఆమె ప్రతిఘటించిన తర్వాత గత వారం ఆమెను ఓ గదిలో నిర్బంధించి కొట్టారు. ఆమె వివాహం రిజిస్టర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ మతం మార్చడానికి సిద్ధంగా లేదని, ఆమె డిమాండ్ను వారు పట్టించుకోలేదని బాలిక తల్లి ఆవేదనతో పోలీసులకు చెప్పింది. దర్యాప్తు అధికారులు రమీజ్ ఆమెపై దాడి చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అతని కుటుంబ సభ్యులను సహా నిందితులను పేర్కొనే అవకాశం ఉంది. సోనా కుటుంబం నుంచి వచ్చిన ఆత్మహత్య నోట్ వాంగ్మూలం ప్రకారం వారిద్దరు మధ్య కళాశాలలో ఉన్నప్పుడు ప్రారంభమైన ప్రేమను తర్వాత అతను దుర్వినియోగపరిచాడు. సోనా తండ్రి ఇటీవల మరణించడంతో ఆమె ఆ పేరుతో మత మార్పిడి ప్రక్రియను ఆలస్యం చేసింది. అనైతిక అక్రమ రవాణా కేసులో రమీజ్ గతంలో అరెస్ట్ అయినప్పటికీ సోనా అతన్ని క్షమించిందని ఆమె సోదరుడు ఆరోపించారు. ఇటీవల రమీజ్ తన స్నేహితుడిని సందర్శించే నెపంతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి ఒక గదిలో బంధించి ఆమెపై దాడి చేశాడని ఆరోపించారు. ఆమె మత మార్పిడి కోసం పొన్నానికి తీసుకెళ్లడానికి అతను ఒక వాహనాన్ని కూడా సిద్ధం చేశాడని, కానీ ఆమె నిరాకరించడంతో ఆమెను చనిపోవాలని చెప్పాడు. కొచ్చి విమానాశ్రయంలో తాత్కాలిక సిబ్బందిగా రమీజ్ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరి ఇది లవ్ జిహాద్ కాకుంటే ఏంటి? ప్రేమ మతం మారమని కోరుకుంటుందా? ప్రేమ నిజమైన ప్రేమ అయితే జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరుకోవాలి. కానీ పెళ్లికి ముందే షరతులు పెడుతున్నారు, పెళ్లికి ముందే మతం మారమంటున్నారు, పెళ్లికి ముందే జులుం చూపిస్తున్నారు అంటే అది ఎలా ప్రేమ అవుతుంది? కేరళ స్టోరీస్ తప్ప ఈ రమీజ్ అనే పేరు కూడా కేరళ స్టోరీస్లో ఉంటుంది. డాక్టర్గా నటిస్తూ హీరోయిన్ని మోసం చేసి ఆ తర్వాత పారిపోయిన వ్యక్తిగా, ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అవ్వడానికి కారణమైన వ్యక్తిగా ఇది చదువుతున్నంతసేపు నాకు అదే కళ్ళ ముందు కదిలింది. కేరళలో హిందువులే కాదు, క్రైస్తవ అమ్మాయిలు కూడా మత మార్పిడి ముఠ, లవ్ జిహాద్ ద్వారా జీవితాలను అన్యాయం చేసుకుంటున్నారని, వీటికి సంబంధించి కేరళ స్టోరీ సినిమానే అనుకుంటా, కేరళ క్రిస్టియన్ కళాశాలలో, స్కూళ్ళలో ఈ సినిమాను ప్రదర్శించి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా చర్చిలో కూడా ప్రబోధిస్తున్నట్టు చెప్తున్నారు. ఏదేమైనా లవ్ జిహాద్ లేదు అనే మూర్ఖులు దీనికి ఏం సమాధానం చెప్తారో వినాలి. ఆడపిల్లల్ని మతం మార్చడం కోసం మాత్రమే ప్రేమించి శారీరకంగా అనుభవించే వీళ్ళు పశువుల కంటే హీనమైన వాళ్ళు. ఎప్పుడు వీళ్ళ మీద జాలి పడకూడదు.
దొరికిన రాయల్లా తీసుకొని కొట్టి చంపేయడం తప్ప. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ చేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.